ఇందులో మనము 21 సార్లు నాభిస్థానం నుంచి ఓంకారాన్ని ఉచ్చరిస్తాం. ఇప్పుడు క్రియ చేసేటప్పుడు మాత్రమే కాకుండా ఎప్పుడన్నా మీకు ఇన్స్టెంట్గా ఎనర్జీ కావాలనుకున్నప్పుడు కూడా ఈ ఓంకారాన్ని ఒక 5-10 నిమిషాలు ఉచ్చారణ చేయవచ్చండి. మూడవ స్టెప్ వచ్చి బ్రీదింగ్ మెడిటేషన్. వీటిల్ని భావశ్వాసలు అని కూడా అంటారన్నమాట. మామూలుగా మన చిన్న వయసులో శ్వాస అందరికీ చక్కగానే జరుగుతుంది. అంటే మనం కరెక్ట్గా బ్రీదింగ్ చేస్తూ ఉంటాం. నెమ్మదిగా మనం పెరగను మన శ్వాస చాలా షాలో అయిపోతుంది. శ్వాసలు పైనే జరుగుతాయన్నమాట. ఈ పై శ్వాసల వల్ల మనకి కావలసినంత శక్తి, ఆక్సిజన్ కూడా మనకి అందట్లేదు. కాబట్టి మనుషుల్లో ఓపిక తగ్గిపోతుంది. కోపతాపాలు, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ ఇలాంటివన్నీ ఎక్కువైపోతాయన్నమాట. కాబట్టి శ్వాసని దీర్ఘంగా నాభిస్థానం నుంచి తీసుకోవడం అన్నది చాలా ముఖ్యం. ఈ శ్వాస తీసుకునేటప్పుడు మన మనోభావం ఎలా ఉండాలంటే, మనము శాశ్వతత్వాన్ని మనలోకి తీసుకుంటున్నాం, ఆనందాన్ని తీసుకుంటున్నాం, ఆరోగ్యాన్ని తీసుకుంటున్నాం, ఒక ఆత్మీయతను తీసుకుంటున్నాం. మంచి భావాలను అన్నిటినీ మన లోపలికి తీసుకునేలా భావన చేస్తూ దీర్ఘంగా నాభిస్థానం వరకు శ్వాస చేయాల్సి ఉంటుంది. అలాగే నిశ్వాస చేసేటప్పుడు సరి కాని భావాలని చక్కగా మీ నిశ్వాస ద్వారా వదిలిపెట్టేయండి. ఇలా కొన్ని సంవత్సరాలు మీరు చేసినప్పుడు ఏమవుతుందంటే, మీ సెల్యులర్ లెవెల్లో చాలా చేంజెస్ వస్తాయి, పాజిటివ్ చేంజెస్. సుషుమ్న క్రియాయోగంలో మనము ఈ భావశ్వాసలు మినిమం 14 సార్లు చేస్తాం. మ్యాక్సిమం మీ ఇష్టం, ఎంతసేపు అన్నా చేయొచ్చు. మీకు ఎప్పుడు కావాలనుకున్నా చేయొచ్చు. ఇప్పుడు కొందరికి ఓంకారాలు అవి కరెక్ట్గా 21 సార్లే చేయాలేమో, 14 సార్లే చేయాలేమో, ఎక్కువ తక్కువ అయితే ప్రాబ్లం ఏమో అని అస్సలు అనుకోవద్దండి. తక్కువ చేస్తే తక్కువ శక్తి ప్రకంపనలు, ఎక్కువ చేస్తే ఎక్కువ శక్తి ప్రకంపనలు వస్తాయి, అంతే అన్నమాట. చివరి స్టెప్ సుషుమ్న క్రియాయోగంలో ఏంటంటే థర్డ్ ఐ మెడిటేషన్. మనము చేతులను ముద్రలో పెట్టుకొని నిటారుగా కూర్చొని ఓంకారాలు, దీర్ఘశ్వాసలు చక్కగా చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆలోచనారహిత స్థితి అన్నది సిద్ధిస్తుంది. మీకు కొత్తగా వచ్చిన వాళ్ళకి స్టార్టింగ్లో కొద్దిగా ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయంటే, మీరు ఒంటరిగా ఇంట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఓంకారాలు, దీర్ఘశ్వాసలు ఆలోచనలు వచ్చినప్పుడు మధ్యలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మన దృష్టి భ్రూమధ్యంలో అలవోకగా పెట్టాల్సి ఉంటుందన్నమాట. అంటే ఎక్కువగా బిగించి కళ్ళు పైకెత్తేసి అలా పెట్టకూడదు, చాలా హాయిగా. ఇప్పుడు మనము ఒక 3 సార్లు ఓంకారాన్ని కొత్తగా వచ్చిన వాడి కోసం అభ్యాసం చేద్దాం. మళ్ళా ఒక 3 సార్లు లాంగ్ అండ్ డీప్ బ్రీదింగ్స్ కూడా నాభిస్థానం నుంచి ప్రాక్టీస్ చేద్దాం. శివుని యొక్క శక్తి ప్రకంపనలు భూమిపై ఒక చిరు జల్లులా వర్షిస్తూ ఉంటాయన్నమాట. కానీ
ఈ లింగోద్భవ సమయంలో ఆ శక్తి ప్రకంపనలు ఒక కుండపోత వర్షంలా వర్షిస్తాయి. కాబట్టి ఈ 3 గంటల సేపు మనము చాలా డీప్ మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్తాం. 3 సార్లు గట్టిగా సంకల్పం చేసుకోండి. మరి మొదలు పెడతాము. ఓం మనమందరం ఎంతో అద్భుతంగా మహాశివరాత్రి మహోత్సవాలు జరుపుకున్నాం. మనందరం ప్రతిరోజు కూడా బ్రహ్మ ముహూర్త ధ్యానంలో తప్పక కలుసుకుందాం. For more updates, please do subscribe Jaitra TV.